హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 52 బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్తో గుజరాత్ టైటన్ ఢీ కొట్టనుంది. మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల యొక్క బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి, అదేవిధంగా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 52 గుజరాత్ టైటాన్స్తోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి గుజరాత్ టైటాన్ కంటే చాలా అంటే చాలా కీలకమైన మ్యాచ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్లే ఆఫ్కి వెళ్ళాలంటే ఈ మ్యాచ్లో గుజరాత్ టైటాన్ తప్పకుండా గెలవాలి. మ్యాచ్లో ఓడిపోతే మాత్రం అయితే ప్లే ఆఫ్ ఆశలు అయితే గుజరాత్ టైటాన్కి సంక్లిష్టం అవుతాయని కూడా చెప్పుకోవచ్చు. అందుకే ఈ మ్యాచ్ గుజరాత్ టైటాన్ కంటే చాలా అంటే చాలా కీలకం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్టయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పటికే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అవ్వడం జరిగింది. ఎలాగైనా సరే ఈ మ్యాచ్లో గెలిచి పరువు నిలుపుకోవాలని అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చూస్తుంది. అయితే రెండు విధాలుగా చూసుకుంటే ఈ మ్యాచ్ మాత్రం అయితే ఓవరాగా జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఒక దిక్కు పరువు కోసం ఒక టీం, అదేవిధంగా ప్లే ఆఫ్ కోసం మరో టీం మధ్య అయితే పోటీ అయితే గట్టిగానే ఉండబోతుంది. అయితే రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ వచ్చేసరికి ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది, ఇంతకుముందుకు జరిగిన మ్యాచ్లో వీళ్ళిద్దరూ రెండు టీంలు ఎలా ఆడాయి, ఏ విధంగా ఆడాయి అయితే ఒకసారి చూసుకుంటే, ముందుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయానికి వచ్చినట్లయితే ఐపీఎల్ 2024లో 10 మ్యాచ్లు ఆడడం జరిగింది. ఆర్సీబీ 10 మ్యాచ్లు కేవలం 3 మ్యాచ్లో గెలిచి 7 మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. ప్లే ఆఫ్ నుంచి అయితే అవుట్ అవ్వడం జరిగింది. రీసెంట్గానే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం అయితే వరుస 2 మ్యాచ్లో గెలవడం జరిగింది. తెలిసి ఫామ్లో కూడా రావడం జరిగింది ఆ జట్టు మాత్రం అయితే. గుజరాత్ టైటాన్తో జరిగిన మ్యాచ్లో 9 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం చెప్పుకోవచ్చు. అంతకుముందు మ్యాచ్లో వచ్చేసరికి సన్ రైజర్స్ పైన అయితే 35 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ 2 విజయాలతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే దూసుకొని పోతుంది. రీసెంట్గానే గుజరాత్ టైటాన్తో జరిగిన మ్యాచ్లో మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే ముఖ్యంగా అయితే బ్యాటింగ్లో అయితే ఇరగదీసి ఆరేసిందని కూడా చెప్పుకోవచ్చు. విజాక్స్ అదేవిధంగా విరాట్ కోహ్లీ మాత్రం అయితే అద్భుతంగా రాణించడం జరిగింది. గుజరాత్తో జరిగిన మ్యాచ్లో విల్జాక్స్ వచ్చేసరికి సూపర్ సెంచరీతో రాణించగా, విరాట్ కోహ్లీ వచ్చేసరికి 70 రన్నులతో రాణించడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి 9 వికెట్ల తేడాతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఫామ్లోకి రావడం జరిగింది. గత 2 మ్యాచ్ల నుంచి అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతంగా రాణిస్తుంది. అటు బ్యాటింగ్లో రాణిస్తుంది, ఇటు బౌలింగ్లో రాణిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్లో వచ్చేసరికి ఫ్యాబ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, విల్జాక్స్, రజిత్ పటేరా, మన దినేష్ కార్తిక్, కెమెరాన్ గ్రీన్ వంటి ప్లేయర్స్ మాత్రం అయితే అద్భుతమైన ఫామ్లోకి రావడం జరిగింది గత మ్యాచ్ల నుంచి. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే బౌలింగ్ పొజిషన్ మొహమ్మద్ సిరాజ్ కానీ, ఎస్ దయాల్ కానీ, కరణ్ శర్మ, లాగ్ ఫెర్గుసన్ కూడా గత మ్యాచ్ల నుంచి ఫామ్లోకి రావడం జరిగింది. ఇది ఛాలెంజర్స్ బెంగళూరు కలిసి వచ్చే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు. మరి గుజరాత్ టైటన్తో ఇప్పుడు రెండో మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎలా ఆడుతుంది, ఏ విధంగా ఆడుతుందో చూడాలి. ఆర్సీబీ యొక్క ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఫ్యాబ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లీ, విల్జాక్స్, రజిత్ పటేరా, కెమెరాన్ గ్రీన్, దినేష్ కార్తిక్, మైపాల్ రోమర్, లాగ్ ఫెర్గుసన్, కరణ్ శర్మ, మొహమ్మద్ సిరాజ్, ఎస్ దయాల్ వంటి ప్లేయింగ్ 11 అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్ పొజిషన్లో అయినా బౌలింగ్ పొజిషన్లో అయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్ట్రాంగ్గానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గుజరాత్ టైటాన్స్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2024లో ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడడం జరిగింది. 10 మ్యాచ్లో వచ్చేసరికి కేవలం 4 మ్యాచ్లు గెలిచి 6 మ్యాచ్లో దారుణంగా ఓడిపోవడం జరిగింది. పాయింట్ టేబుల్లో చూసుకుంటే 8వ పొజిషన్లో అయితే కొనసాగుతుంది. గుజరాత్ టైటాన్స్కి మ్యాచ్ మాత్రం అయితే చాలా కీలకమని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎలా రాణిస్తే ఏ విధంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. గత మ్యాచ్ చూసుకుంటే గుజరాత్ టైటాన్స్ రాయల్ ఛాలెంజర్స్ చేతుల్లో 9 వికెట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. మరి దానికి గుజరాత్ టైటాన్స్ మాత్రమైతే రివెంజ్ తీర్చుకుంటుందా లేదా అయితే చూడాలి. ఈ మ్యాచ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్ బౌలర్స్ అయితే అద్భుతంగానే రాణించాలి. గత మ్యాచ్లో లాగా ఈ మ్యాచ్లో కూడా బౌలర్స్ రాణించకపోతే మరొక ఓటమి అయితే చవిచూస్తుంది. ముఖ్యంగా గుజరాత్ టైటన్స్ ప్లేయింగ్ 11 విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. రుద్విమాన్ సాగా, శుభ్మన్ గిల్, డేవిడ్ మిల్లర్, అస్మతుల్లా ఓవరాజా, సాయి సుదర్శన్, షారూక్ ఖాన్, రాహుల్ త్రిపాఠి, రషీద్ ఖాన్, సాయి కిరణ్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ,
సందీప్ వారియర్ ప్లేయింగ్ 11లో అయితే కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ 11 చూసుకుంటే బ్యాటింగ్ పొజిషన్, బౌలింగ్ పొజిషన్ 2 సమఉజ్జులుగానైతే కనిపిస్తున్నాయి. ఓవరాల్‌గా చూసుకుంటే 2 టీములు కంపేర్ చేస్తే 2 టీములు మాత్రం అయితే సమఉజ్జులుగానే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఈ మ్యాచ్ వచ్చేసరికి బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో అయితే ఈ మ్యాచ్ అయితే జరగనుంది. ఈ మ్యాచ్‌లో వచ్చేసరికి మరి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు గెలుస్తదా? గుజరాత్ టైటాన్స్ గెలుస్తదా? అయితే చూడాలి. చిన్నస్వామి స్టేడియం పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పూర్తిగా బ్యాటింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా బౌలింగ్ కూడా అనుకూలంగా ఉండే విధంగా అయితే పిచ్ అయితే ఉండబోతుంది. పిచ్ పైన అయితే 180 నుంచి 200 మధ్య స్కోర్ చేసే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఆ రేంజ్‌లో బ్యాటింగ్ సపోర్ట్ చేస్తుంది. బౌలింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది పిచ్ మాత్రం అయితే. టాస్ గెలిచిన టీము మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో చేజింగ్‌లో పిచ్ అయితే ఈజీగా ఉంటుంది. గత రికార్డులు చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ ఆడినే ఎక్కువగా గెలవడం జరిగింది. అందుకే టాస్ గెలిచిన టీం మాత్రమైతే మొదటగా బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా మ్యాచ్ ప్రిడిక్షన్ విషయానికి వచ్చినట్లయితే గుజరాత్ టైటాన్స్ పైన అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు అద్భుతమైన విజయం అయితే నమోదు చేస్తున్నది నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే చెప్తున్నాను. మీ ప్రిడిక్షన్ ఎలా ఉంది? ఏ విధంగా ఉంది? అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియో గాని నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్‌గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.